నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. మెరుపు కలలు మెరుపు కలలు అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. హలో, ఎస్. సంయుక్త వాసులను ఎంగేజ్ చేయలేకపోయాను. మనం క్రియేట్ చేసిన ఇష్యూ నుండి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మనం అనుకున్నది త్వరగా ముగించు, లేదంటే అందరం ఇరుక్కుపోతాం. టైం లేదు. నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడుకో. వీలైనంత వరకు వాళ్ళని డైవర్ట్ చేయి. నువ్వా? ఎస్, ఇట్స్ మీ. ఏంటి నమ్మసక్యంగా లేదా? జైల్లో ఉండవలసిన వాడు ఇక్కడున్నాడేంటా అని ఆశ్చర్యపోతున్నారా మిస్సెస్ భానుమతి, లేట్ భరద్వాజ్? జైలు అనేది నాలాంటి రౌడీలకి వెకేషన్ లాంటిది. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. నువ్వెక్కడైనా చావు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? తీసుకురాలేదు, మీరింకా పూర్తి స్పృహలోకి వచ్చినట్టు లేరు. అప్పటికి ఎదవలకు చెప్తూనే ఉన్నాను, మత్తుమందు కాస్త తక్కువివ్వండ్రా అని. మీరు పెద్ద పులి లాంటి వాళ్ళని తెలియదు కదా, అందుకే కాస్త డోస్ ఎక్కువైనట్టుంది. నేనే నిన్ను కిడ్నాప్ చేయించాను. ఆటో ఎక్కడికి మేడం? మణికొండ. రండి మేడం. దర్గా దగ్గరికి వెళ్ళాలి. మేడం కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఏంటిది? ఏం జరుగుతుంది అసలు? అరవకు, అరవకుండా గొడవ చేయకుండా మాతో పాటు రా, లేదంటే ఈ గన్లో ఉన్న బుల్లెట్ నీ కూతురు తలలో ఉంటుంది. వెంటనే పిట్టలా రాలిపోతుంది. వద్దు, ఏం చేయొద్దు. సమయం ఏంటిది? ఏంటి ఆలోచిస్తున్నావు? రేయ్, ఈవిడ వినేలా లేదు గాని నొక్కర ట్రిగర్. వద్దు సమయం, నీకేం కాదు, నేను వస్తాను. ఎక్కడికి రావాలి? అయితే బండెక్కు. వస్తాను. నా కూతురు సంయుక్తని ఏం చేశారు? రే, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఏం కావాలి మీకు? ఎందుకు నా కుటుంబాన్ని శనిలా పట్టి పీడిస్తున్నారు? అబ్బబ్బబ్బబ్బా, కూతురు మీద ప్రేమ పొంగుకొస్తుంది. అదేంటి బయట మాత్రం సంయుక్తను అస్సలు లెక్క చేయరని విన్నాను. అది మా కుటుంబ విషయం.
నీకు అవసరం లేదు. ముందు ముందు నా కూతురు ఎక్కడుంది, ఎలా ఉందో చెప్పు. తనకేమన్నా అయిందనుకో, నేను చంపేస్తాను, నీ ప్రాణం తీస్తాను. నాకు తెలుసు మీరు సంయుక్తని ఎంత దూరం పెట్టినా మీకు తన మీద విపరీతమైన ప్రేమ ఉంది అని. మీరేం కంగారు పడకండి, మీ కూతురు సేఫ్గానే ఉంది. ఎంత ధైర్యం ఉంటే నా కూతురు అడ్డం పెట్టుకొని నన్ను కిడ్నాప్ చేసి ఇలా కట్టేస్తావా? రేయ్, మర్యాదగా వచ్చి నా కట్లిప్పు, విప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. కట్లు విప్పరా? అసలు మీరున్న పొజిషన్ ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి? ఎక్కువ ఆవేశపడకండి, ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే. సినిమా చాలా ఉంది. ఎనర్జీ అంతా ఇక్కడే లాస్ అయితే ఎలా చెప్పండి? మీరు చూడాల్సిన దారుణాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మీ ముందుకొస్తూ ఉంటాయి. చూసి మెల్లి మెల్లిగా డల్ అవ్వండి. రేయ్, మీ మేడం గారి ఫోన్ ఇదే కదా? అదే సార్. ఏయ్, అది నా ఫోను. నా ఫోన్ నీకెందుకు? నా ఫోన్ నాకు ఇచ్చే. వెయిట్ 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 చేయమని చెప్పానుగా. ప్రతిదానికి మీకు తొందరే. అవును, ఈ ఫోన్లో ఉన్న డార్లింగ్ నెంబరు ఏమని సేవ్ చేసుంటారు? అదే 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 నీ ముద్దుల పెద్ద కూతురు సౌందర్య నెంబర్. రేయ్, ఏం చేయబోతున్నావు? దొరికింది. బేబీ, నాకు విషయం అంతా తెలిసింది. నేను పంపించిన లొకేషన్కి రా. నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు వచ్చాక మనం మాట్లాడుకొని ఏం చెయ్యాలో అని ఆలోచిద్దాం. నో, వద్దు ప్లీజ్. సెండ్. అమ్మయ్యా, మెసేజ్ వెళ్ళింది. నీ కూతురు వస్తుంది. వచ్చాక సీను మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. రే రే, మొత్తం తెలిసింది అని ఏదో అన్నావు. ఏమైందిరా? అసలేం జరిగింది? వెయిట్ చేయమన్నాను కదా. వెయిట్ వెయిట్, అన్నీ తెలుస్తాయి. వెయిట్ చేయి. రే, ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.